బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా BAI, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ABNI సంయుక్త ఆధ్వర్యంలో యునెక్స్ స్ట్రైనేజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025ను సెప్టెంబర్ 21 నుంచి 28 వరకు రాజమండ్రిలోని సిటీ బ్యాడ్మింటన్ కోర్టులు బొప్పన స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారం సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంటును రాజమండ్రిలో నిర్వహించడం ఇదే మొదటిసారి. అది కూడా మన రాజమండ్రిలో 2 వేదికలలో నిర్వహించడం గర్వించే విషయమని అన్నారు. నాకు రైట్ ఏమో బాలా అని ఉన్నాడు, లెఫ్ట్ ఎవరా మంత్రులు ఎవరండి? మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు అంతే, నా కుటుంబ సభ్యులు కాదు. తప్పకుండా వస్తాయన్న. ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వచ్చేది కాదు, అక్కడ ఉన్న అవకాశాలు బట్టి. మనకున్న దురదృష్టం ఏంటంటే రాజమండ్రి సిటీకి ల్యాండ్ బ్యాంక్ లేదు. రూరల్లోని రాజనగరంలో ఉంది, దాన్నేమో మనం రైట్ వేలో చూపించుకోలేకపోయాం. ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసి చూపించాం, మాకు కూడా ఉంది తీసుకురండి అని. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఐడెంటిఫై చేస్తున్నాం. ఎందుకంటే నిన్న కూడా అనౌన్స్ అయిన దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్లో మనది లేదు ఏది కూడా. ఒక విధమైన అసంతృప్తి ఉంది మాకు కూడా. మంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఎంపీ గారు అందరూ కూర్చొని కొద్దిగా కలెక్టివ్గా మేము కూడా కొద్దిగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రతన్ టాటా ఇన్క్యుబేషన్ హబ్ కూడా నేను మరలా చెప్తున్నాను ఆన్ రికార్డు, అదే పని మీద పట్టుకున్నాం లోకేష్ గారిని. ఎందుకంటే మేము ఒక ఇన్నోవేషన్ హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతానంటే ఎలక్షన్ ముందు నా మేనిఫెస్టోలో ఉంటుంది. నవ్వారు, ఏటి హబ్ ఏటి ఏం చెప్తున్నాడని. ఇది ఒక ఆలోచన అన్నది మన దానికి ప్రభుత్వం కూడా ఆనాడున్న కూటమి ఆలోచిస్తుందన్న తెలిసి నేను ఒక అడుగు ముందుకేసాను. వస్తుందని విశ్వాసం. ప్రభుత్వం వచ్చింది, ఆ శాఖ మంత్రిగా ఆయనే నిర్ణయం కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు దీన్ని కన్సిడర్ చేసి నేను మొన్న ఓపెన్ చేసుకున్నాం అందరం కలిపి. ఇది కూడా చెయ్యాలి, ఎందుకంటే ఇది టైర్ 2 కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చే అర్హత ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ ఎంతమంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నప్పుడు, అవకాశాలు ఇచ్చినప్పుడు మన హ్యూమన్ రిసోర్సెస్ వైజాగ్, విజయవాడ, బెంగళూరు ఇవన్నీ చోట ఉన్న రిసోర్సెస్కి ఇక్కడ ఉన్న రిసోర్సెస్కి కాంపిటేటివ్గా చాలా తక్కువ రేటు ఉంటుంది. అలాగే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్స్ కూడా ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఐటీ కంపెనీస్ని మనం రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ వస్తే వాళ్ళకి చాలా అన్ని విధాలుగా కూడా ఎమికబుల్. కానీ మనం అది అవకాశం ప్రభుత్వం నుంచి వెళ్ళగలిగితే బాగుంటుంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, అదే పని మీద ఉన్నాం. మీరు కూడా ఒకసారి అవునవునమ్మా. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, దినదిన అభివృద్ధి. ఇప్పుడు మొన్న మేము ఒక ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ పెట్టాం రాజమహేంద్రవరంలో. ఇప్పుడు దాకా అలాంటి అవకాశం ఎవరు ఇచ్చి ఉండకపోవచ్చు. దానికి వచ్చిన స్పందన ఎలా ఉందంటే, ఉదయాన్నే ఉన్నతమైన అధికారులు అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి వాళ్ళకి ఎవరెవరో అడుగుతున్నారు, ఏంటి మీట్ ఇంత బాగా జరిగిందంట నన్ను అడుగుతూ ఉన్నారు. ఇందాక ఒక అతను వైజాగ్ నుంచి వచ్చాడు, సార్ రతన్ టాటా ఇన్క్యుబేషన్ హబ్కి నన్ను రిఫర్ చేయండి సార్, నాకు మంచి ఆలోచనలు ఉన్నాయి, అది వాళ్ళ యొక్క సహకారంతో నేను చేయగలుగుతాను. ఈ యొక్క ఆలోచన ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్కూల్స్ దగ్గర తీసుకెళ్తా ఉన్నాం. ఈ యొక్క ఆలోచన స్కూల్స్ దగ్గర తీసుకెళ్ళడం వలన వాళ్ళలో నైపుణ్యాన్ని పెంచగలుగుతాం, ఆ స్కిల్ని మనం నర్చర్ చేయగలుగుతాం. ఇదొక అంశం అయితే, ఇంకొకటి ఫిజికల్ ఫిట్నెస్ అన్నది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ ఫిట్నెస్ లేకపోవడం వల్ల మెంటల్గా ఎంత స్ట్రెంత్ ఉండాలన్నా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు. ఆ క్రీడలు లేకుండా ఎంతసేపు తోమేసి ఆ టీవీల్లో వస్తాయి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 దీని గురించే పాకులు ఆడుతున్నారు. కానీ ఆ 2 ఇయర్సే పిల్లోడు మీ దగ్గర ఉంటాడు. 2 ఇయర్స్ ఆడి జీవితం కాదు, దాని తర్వాత ఇంకొక 60-70 సంవత్సరాలు ఆడి జీవితం ఉంది. ఆ జీవితం ఉండాలి అని అంటే తన్ని కూడా ఒక మంచి హ్యూమన్ బీయింగ్, టోటల్ ఓరియంటేషన్ ఉండాలి, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి చైల్డ్కి. కాబట్టి ఆ స్పోర్ట్ కరిక్యులంను కూడా తప్పనిసరిగా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ దాంట్లో కూడా ఇన్కల్కేట్ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉంది. లోకేష్ గారు చాలా స్పెసిఫిక్గా ఉన్నారు ఈ విషయంలో. ఏదో తూతూ మంత్రంగా ఒక గంట సేపు స్పోర్ట్స్ అన్నప్పుడు తీసుకెళ్ళిపోయి అలాగ ఒక నిమిషం పిరిగెట్టిచ్చేసి తీసుకొస్తే కాదు, కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్పోర్ట్ని ఎంచుకోవాలి. ఎంచుకున్నవాడు దాని మీద